హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారు అనుకుంటున్నాను. గోస్ట్ లవర్స్ అందరికీ మన సిటీవీ హర్రర్ స్టోరీస్ కార్యక్రమానికి స్వాగతం అండి. ట్రూ ఇన్సిడెంట్స్తో నడుస్తున్నటువంటి మన ఛానల్ని మీ ఆదరణతో, మీ అభిమానంతో ఇంకా ముందుకు నడిపించవలసిందిగా మన 2 ఛానల్స్ని మీరు ఓన్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి అంశం చాలా సంవత్సరాల క్రిందట మౌలాలీలో జరిగినటువంటి ఒక యథార్థ గాథ. హైదరాబాద్కి చెందిన మౌలాలి ప్రాంతంలో జరిగినటువంటి యథార్థ గాథ అండి. ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాదు, బహుశా నేను అప్పటికి పుట్టి కూడా ఉన్నాను. చాలా సంవత్సరాల క్రిందట కరీముల్లా అనే ఒక ఆయనకి ఇప్పుడు పాత బస్తీలో ఉంటున్నారట వాళ్ళకి ఎదురైనటువంటి సంఘటన, ఈ భయానక అనుభవం కరీముల్లా గారికి ఎదురైన భయానక అనుభవం అండి. ఆయన నాకు షేర్ చేసుకోవడం జరిగింది నాతోటి. మన ఛానల్లో వెయ్యమని, అంటే మన ఛానల్లో ప్రసారం చేయమని చెప్పడం జరిగింది. అందుకని దీన్ని నేను ముందు స్టోరీగా చేశానండి. సో ఇది మేల్ పెర్స్పెక్టివ్తో సాగుతుంది కాబట్టి అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. ఇది విన్న తర్వాత నాకే చాలా ఏదో ఒక వియర్డ్ ఫీలింగ్ అండ్ ఒక స్ట్రెస్గా అనిపించింది. అరే ఇలా కూడా జరుగుతాయా, నాకైతే ఎప్పుడు ఎదురుకాల, అందుకని అనిపించిందండి. సో మీకేమనిపించిందో స్టోరీ విన్న తర్వాత తప్పకుండా మీరు తెలియజేస్తారని అనుకుంటున్నాను. సో ఈ కథని ప్రారంభించే ముందు, అంటే ఈ యథార్థ సంఘటనని మీ ముందుకు తీసుకొచ్చే ముందు నేను మీకు మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఇది నేను ఫేస్ చేసింది కాదు, కల్పిత కథ కాదు. కరీముల్లా అనేటటువంటి ఒక టీ షాప్ ఓనర్ గారికి జరిగినటువంటి యథార్థ సంఘటన. వారిప్పుడు పాత బస్తీలోకి మకాం మార్చారు. వారి చిన్నతనంలో ఆయన ఎదుర్కొన్నటువంటి, అంటే ఆయన వయసులో ఉన్నప్పుడు, 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్న భయానక సంఘటన. ముందుగా మన సిటీవీ ఛానల్స్ హర్రర్ వింగ్ తరఫున మన ఛానల్స్ని చూస్ చేసుకున్నందుకు, షేర్ చేసి స్టోరీ చెప్పడానికి అంగీకరించినందుకు కరీముల్లా గారికి, వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ఇంకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, ఇంకా క్షణం కూడా ఆలస్యం చేయకుండా మన స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. నా పేరు కరీముల్లా అండి. అందరికీ నమస్కారం. నాకు 18 సంవత్సరాల వయసులో, అంటే 20 కూడా ఉండవనుకుంటున్నాను, గుర్తయితే లేదు, ఆ వయసులో నాకు జరిగినటువంటి రియల్ ఇన్సిడెంట్ నేను మీకు ఇప్పుడు చెప్తున్నానండి. ముందుగా నా కథని, నా అనుభవాన్ని, భయానక అనుభవాన్ని, నేను ఎదుర్కొన్న దాన్ని, ఫీలింగ్ని మీతో పాటు కలిసి షేర్ చేసుకోవడానికి అంగీకరించినటువంటి సిటీవీ వాళ్ళకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో అప్పుడు నాకు దాదాపుగా 18 నుంచి 20 సంవత్సరాలు ఉంటాయండి. మా ఇంట్లో అందరం ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం. అప్పట్లో మేము మౌలాలీలో ఉండేవాళ్ళం. మాకు ఉండేది ఒక 4 గదుల ఒక రేకుల షెడ్ లాంటి, వరుసగా రేకుల షెడ్లు ఉండేటటువంటి ఒక పద్ధతి. అందులో మా చిన్నాన్నలందరూ కూడా వరుసగా ఉండేవాళ్ళు. ఫ్యామిలీతో అందరం కలిసి ఒకే దగ్గర వంట చేసుకునేవాళ్ళం. వాళ్ళు మా పిన్నులతోని అందరితోటి, ఎవరి కుటుంబంతో వాళ్ళు ఆ గదుల్లో పడుకునేవారండి. మేమేమీ అంత ఉన్నవాళ్ళం కాదు, చాలా లేమిని అనుభవించాం ఆ రోజుల్లో. మాకు ఒక టీ కొట్టు ఉండేదండి. మా నాన్నగారి పేరు ఖాసిం. ఆయన టీ కొట్టు అనేటప్పటికల్లా అందరికీ కూడా చాలా ఫేమస్ అండి ఆ రోజుల్లో. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు పైమాటానండి. అయితే అన్ని సంవత్సరాల కింద జరిగినా కూడా ఇంకా నేను మర్చిపోలేదు, అంటే ఇంత వృద్ధుడిని అయినప్పటికీ కూడా మర్చిపోలేదు అని అంటే నేను ఎదుర్కొన్న బాధ అటువంటిది, నేను ఎదుర్కొన్న భయం అలాంటిదండి. నాకు కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది అల్లా దయ వల్ల. ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం, పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయినాయి, అందరూ హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నారు. అందుకు అల్లాకు సర్వదా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కథని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మాకు టీ షాప్ ఉండడం వల్ల మాకు రెగ్యులర్గా పాల సప్లై డైరెక్ట్గా టీ కొట్టుకే వచ్చేసేదండి. ఎప్పుడైనా ఒక సమయం కనుక కొట్టుకి రాకపోతే
మాలో అంటే మా అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు వెళ్ళి పాలకాయను తెచ్చేసేవాళ్ళం అండి. పాలకాయను తెచ్చేసేవాళ్ళం. పొద్దుట 4:30 గంటలకల్లా మా నాన్నగారు లేపేసేవారు. లేపేసి మేము నమాజ్ చేసుకున్న తర్వాత పాలు ఇవాళ రాలేదురా వెళ్ళి తెచ్చి అంటే వెళ్ళి బేటా వెళ్ళి అంటే తేవడమే అంతే. ఇంకెప్పట్లోలాగా ఇన్ని ఆర్గ్యుమెంట్లు నక్కరాలు ఇవేం మాకు ఉండేవి కావండి. మేము నేరుగా చెప్పిన పని చేయడం, అన్నదమ్ములతోనే శుభ్రంగా కలిసి ఆడుకోవడం, శుభ్రంగా ఉండడం, తల్లిదండ్రులు ఏం చెప్తే చేయడం, అదే మా పద్ధతి. అటువంటి కుటుంబంలో మేము మా అమ్మగారు తర్వాత మా పిన్నులు అందరూ కూడా ఖచ్చితంగా రోజు ప్రార్థన చేసేవారు. రోజు ఇంట్లో ఖురాన్ పఠనం జరుగుతూ ఉండేది. చాలా బాగుండేదండి. ఆ రోజులు ఇంకా రావు. అయితే అలాంటి రోజుల్లో ఒకానొక చలి రోజు, చలికాలం బాగా మోపుగా ఉందండి. ఇప్పట్లాగా చలికాలం అంటే పరిస్థితులు రకరకాలుగా ఉండే పరిస్థితి అయితే లేదండి. అప్పట్లో హైదరాబాద్లో చలి అంటే ఒక 60 ఏళ్ళ కిందట 40 ఏళ్ళ కిందట చాలా భీకరమైన చలి అండి. ఇది దాదాపు ఈ సంఘటన జరిగి 40 సంవత్సరాలు. అయితే నాకు సంబంధించినంత వరకు గుర్తున్నదే చెప్తున్నాను బాబు, మీరెవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకు అనంటే ప్రతిదానికి వితండవాదం చేయడం ఈ మధ్యకాలంలో అందరికీ ఎక్కువైపోయింది. కనుక ప్రతిదానికి అలా చూడొద్దండి. మీరందరూ కూడా బాగుండాలి. నేను ఆ రోజు పాలు తీసుకోవడానికి బయలుదేరానండి. పాలు తీసుకోవడానికి బయలుదేరినప్పుడు సైకిల్ ఇచ్చారు. మా ఇంటికి సరిగ్గా 10 నిమిషాలు సైకిల్ మీద వెళ్తే, అంటే సైకిల్ మీద నేను తొక్కుకుంటూ వెళ్తే 10 నిమిషాలు పట్టేదండి. అక్కడ వాళ్ళకి గేదెలు అన్నీ ఉండేవి. అక్కడి నుంచి పాలు క్యాన్లో మోసుకొని మళ్ళీ సైకిల్కి తగిలించుకొని నేను 6 గంటలు కొట్టేటప్పటికల్లా నేను స్టాల్ దగ్గరికి తెచ్చేదాన్ని, టీ షాప్ దగ్గరికి తెచ్చేవాడిని నేను. అలా తెచ్చుకునే ఆ పరిస్థితుల్లో ఒకానొకసారి మా నాన్నగారు వెళ్ళమన్నారు. బాబా వెళ్ళమన్నారు. బేటా నువ్వు వెళ్ళరా కరీముల్లా, నువ్వు వెళ్ళి పాలు తీసుకొని డైరెక్ట్గా కొట్టుకొచ్చేసేయని చెప్పేసి ఆయన 5 గంటలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నాకు 4 గంటలు లేపేశారు. నేను నమాజ్ చేసుకుని అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా తప్పనిసరి చెప్పారు కాబట్టి ఆ చలిలో వణుక్కుంటూ సైకిల్ తీసి ఇంకొక మాట చెప్పడానికి అవకాశం ఉండేది కాదండి. అలా ఉండేవాళ్ళం అప్పట్లో పిల్లలు. బయలుదేరానండి. మా మౌలాలికి రైలు కట్ట ఉంటుంది కదండి, ఇప్పుడు కూడా ఉంది, తెలిసే ఉంటుంది మీకు. ఆ రైలు కట్టకి దాటి అవతల పక్కకి ఒక సందులాగా ఉంటే ఆ సందులో వాళ్ళ ఇల్లు ఉండేదండి. వాళ్ళైతే హిందువులు, వాళ్ళ ఇల్లు ఉండేది. వాళ్ళ పాలు మాకు చాలా సంవత్సరాల నుంచి ఇస్తూ ఉండడం వల్ల మా నాన్న అంటే చాలా అభిమానం అండి. నన్ను చూడగానే ఆవిడ, పెద్ద ఆవిడ, రా కరీం, నీ గురించే ఎదురు చూస్తున్నాను, ఇవాళ నువ్వు వచ్చేవేంటి, ఎవరు వస్తారా ఈరోజు అనుకున్నాను, నిన్న మాకు తీసుకురావడానికి కుదరలేదు, ఎవరు వస్తారు తెల్లారింటికి అనుకున్నాను, నువ్వే వచ్చావు, చాలా మంచిది బాబు, ఇదిగో కొలిచి పోసేసాను, తీసుకెళ్ళి మీ బాబాకి ఇచ్చేయని చెప్పేసి ఆవిడ మూత బిగించి సిల్వర్ది ఇచ్చిందండి, అల్యూమినియంది. ఇస్తే నాకు చాలా ఆనందం కలిగింది. పనికొచ్చే పని నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ అనమాట. అది పట్టుకొని బయలుదేరిపోతుంటే, ఉండు బాబు, ఎంత దూరం నుంచి వచ్చావు, కాస్త వేడివేడిగా పాలు ఇస్తాను, తాగేసి వెళ్ళు అందావిడ. అంటే లేదు మాజీ, నేను వెళ్ళిపోతాను, చాలా ఆలస్యం అయిపోయింది, ఇప్పటికే తెల్లవారేసరికి ఇంకా వెలుగు రాకుండానే టీ మరుగుతూ ఉండాలని బాబా చెప్తారు, మాకు కూడా కస్టమర్లు ఎక్కువ ఉంటారు, నేను వెళ్ళిపోతాను అన్నాను. సరే అన్నారు. అని ఎందుకైనా మంచిది, రేపు కూడా రా బాబు నువ్వు, ఇవాళ నేను రాలేను, మా అబ్బాయి కూడా లేడు, ఈరోజు నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, సాయంత్రం పాలు తీయడానికి కూడా ఎవరినైనా చూడాలి, చాలా అలవాటైన వాళ్ళు ఉంటే కానీ గేదెలు పాలు ఇవ్వవు అని ఆవిడ చెప్పారండి. ఆవిడ చెప్తే సరే అన్నాను. అనేసి ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఆ బరువైన క్యారేజీ తగిలించుకొని బయలుదేరానండి. అవి దాదాపుగా 10 లీటర్ల పాలు పట్టుకొని బయలుదేరితే ఇంటికి చేరితే 10 నిమిషాలండి. కొట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు 20 నిమిషాలు పైన పడుతుందండి. ఆ చలిలో పొగమంచు దట్టంగా కురుస్తుందండి. ఆ దట్టంగా కురుస్తున్న పొగమంచులో ఖురాన్ తాలూకా శ్లోకాలు కొన్ని, అంటే మీరు శ్లోకాలు ఉంటారు కదా, మేము సూరాలు అంటే కొన్ని సూరాలు చదువుకుంటూ అలాగేవో గుర్తొచ్చినవి అలాగే జ్ఞాపకం చేసుకుంటూ అలాగేవో ఆలోచించుకుంటూ ఈ టీ కొట్టుతో మా బాబాయ్ ఎన్నాళ్ళు కష్టపడాలి అని ఇలా ఇవేవో ఆలోచించుకుంటూ నేను సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నానండి. ఆ బరువు ఉండడం వల్ల నేను వేగంగా తొక్కలేకపోతున్నాను. పైగా పాలు అటు ఇటు ఒలికిపోతాయన్న భయంతో కూడా నెమ్మదిగా వెళ్తున్నాను. అప్పటికి టైం చూస్తే 5:15 అవుతుందండి. 5:15 అవుతుంది. మా నాన్నగారు కొత్తగా నాకు వాచి కొనిచ్చారు ఆ రోజుల్లో. అదొక గొప్ప అనమాట. మాటికి టైం చూసుకోవడం ఒక
ఫీలింగ్ లాగా ఉండేది మాకు ఆ రోజుల్లో. వాచి కొనివ్వడమే గొప్ప. ఈ రోజుల్లోని కంప్యూటర్లు, ల్యాప్టాప్లు మనవాళ్ళు వాడుతున్నారు, అవి కూడా వాళ్ళకి గొప్పగా అనిపించడం లేదు. అయితే బాబు, ఆ రోజుల్లో నేను వెళ్తున్నప్పుడు దట్టమైన మంచు ఉంది బాబు, దట్టమైన మంచు ఉంది. రైలు కట్ట దగ్గర సిగ్నల్ పడింది. నాకు సంబంధం లేదంటే దాటి వెళ్ళవలసిన పని లేదు. ఆ ముందర ఉన్నటువంటి సందు లోపలికి ఆ చివరి వాళ్ళు ఉండేవారు. కాబట్టి ఆ రైలు కట్ట వైపుని అలా చూసుకుంటూ అలా సైకిల్ తొక్కుంటూ దాటుకుంటూ వస్తున్నానండి. దాటుకుంటూ వస్తూ ఉంటే ఆ రోజు నేను చూసిన దృశ్యం నాకు ఈ రోజు వరకు కూడాను మరుపుకు రాలేదంటే మీరే ఆలోచించండి. ఆ చిన్న వయసులో నేను ఎంత కష్టపడి ఉంటానో, నేను ఎంత బాధపడి ఉంటానో, ఎంత భయపడి ఉంటానో. మీకు నా స్టోరీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ ఛానల్కి ఒక లైక్ చేయండి. అలాగే కల్పితంగా చెప్పుకున్న కథలను కాకుండా నేరుగా జనాలు అనుభవించినటువంటి అనేక విధానాల్లో భయానకమైన భయం గొలిపే సంఘటనలను తీసుకొని దానికి కొంచెం మరి కథ చెప్పినట్టుగా ఉండాలి. కాబట్టి చక్కగా అందరికీ నచ్చేటట్టుగా వినిపిస్తున్నటువంటి ఈ ఛానల్ వాళ్ళకి మొట్టమొదటిగా ఆ కథ మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఆ రోజుల్లో మేము ఇన్ని ఆలోచనలు లేవండి, ఇన్ని ఆలోచనలు లేవు. చెప్పింది చేయడం, బాబా మాజీ చెప్పారు అంటే చెయ్యడమే, అంతే. ఇంకా అంతకు మించి ఇంకేటి ఉండవు. అట్లాగే గడుస్తూ ఉన్న పరిస్థితిలో ఆ చలికి తట్టుకోలేక నేను ఏదేదో అలాగా అప్పట్లో వచ్చిన ఏదో అప్పటి కొత్తగా వచ్చిన సినిమా పాట ఏదో హమ్ చేసుకుంటూ మధ్యలోని ఇంకా తెల్లబడుతున్నటువంటి విపరీతమైన మంచు, తర్వాత తెల్లారుతుంది కానీ అసలు ఏం కనిపించను. నేను అసలు చూడలేకపోతున్నా. మెల్లిగా చీల్చుకుంటూ వెళ్తుంది సైకిల్. అలాగే వెళ్తుంటే ఎవరో నాకు ఒక 20 అడుగుల ముందర ఎవరో నడుచుకొని వెళ్ళిపోతున్నారు బాబు. ఎవరో నా అలాగే బయలుదేరి ఉంటారు అనుకున్నాను. నాకు అసలు వేరే ఆలోచనే లేదు. చీకటిగానే ఉంది, మాత్రం తెల్లవారలేదు. ఇంకా చీకటిగానే ఉంది. అది మాకు రంజాన్ నెల అయిపోయింది అప్పటికి. అంటే నవంబర్ అయిపోయి డిసెంబర్ స్టార్ట్ అయినట్టుంది. అప్పుడు రంజాన్ మాసం అయిపోవడంతో ఏంటంటే విపరీతమైన చలి. ఆ చలి దీంట్లోనే నేను బయలుదేరాను. అయితే ఎవరో ముందుకు నడుచుకొని వెళ్తుండి కొంచెం సేపు అయిన తర్వాత నాకు చెవి దగ్గర కరీముల్లా అని వినిపించిందండి. మేడం గారు బాగానే చెప్తున్నారు కానీ నాకైతే అలాగా కాదు. అంటే చెప్తారు, నాకు తెలుసును, కానీ నాకైతే అలా వినిపించిందండి. ఒక దీర్ఘం తీసినట్టు, పాట పాడినట్టు అలాగే వినిపించింది. కరీముల్లా అని వినిపించింది. వెంటనే పెడల్ మట్టడం ఆపాను. నేను పెడల్ మట్టడం ఆపేటప్పటికి అటు ఇటు చూశాను, ఎవరు నన్ను పిలుస్తున్నారు అని. చూసేటప్పటికి ఎవరో వాళ్ళ చేతితోటి నా భుజం మీద ఇలా జస్ట్ ఇలాగ టచ్ చేసి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఇలా టచ్ చేసి వదిలేసినట్టుగా అనిపించింది అనమాట. దగ్గర దాకా వచ్చినట్టు అనిపించింది. అంటే ఎవరది, ఎవరు అని అన్నాను. ఎవరు అని అంటే కరీముల్లా, కరీం అని పిలుస్తున్నారు. అంటే కొనే అన్నాను నేను. కానీ అంటే ఏం చెప్తారు, ఎక్కడ ఏ సందర్భంలో అసలు ఏం లేదు, ఏం వినిపించడం లేదు. ఎవరో ఏదోలే అనుకుని నేను ఇంకంత ఆలోచించకుండా మళ్ళీ పెడలు మట్టడం మొదలుపెట్టాను. మట్టడం మొదలుపెట్టి ఫాస్ట్గా మడుతున్నాను. వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అనేసి అనుకొని సినిమా పాటలు మానేసి అల్లాన్ని తలుచుకుంటూ బయలుదేరితే దూరం నుంచి ఎవరో ఒకరు ఏడుస్తున్నట్టు అనిపిస్తుందండి. ఏడుస్తున్నట్టు అనిపిస్తుంటే ఎవరు ఆడకూతురు ఏడుస్తుంది, ఏమైంది అని అనుకున్నాం. మా బాబా మాకు అలవాటు చేసింది ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ టైంలో ఉన్నా ఆడమనిషి ఏడిస్తే మాత్రం తప్పకుండా ఒకసారి ఏంటో కనుక్కొని అవసరమైతే ఏదైనా సాయం చేసి వెళ్ళండి. ఎంత పనిలో ఉన్నా సరే మీకు పని ఎక్కువైందంటే వాళ్ళకి చెప్పేయండి, అమ్మ నేను ఇంత చేయగలుగుతున్నాను, చేసేసాను, తదుపరి విషయం మీరు చూసుకోండి అని చెప్పండి. అంతేగాని విననట్టు వెళ్ళిపోవద్దని చెప్పేవారు ఎప్పుడైనా. అదే పరిస్థితిలో మీ మాజీ ఉంటే ఏం చేస్తావు, అలాగే ఎవరికైనా సహాయం అవసరం అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పేవారు. అది బాగా నాటుకున్న నాకు తప్పకుండా అక్కడ ఆగాలనిపించి ఎవరు ఏడుస్తున్నారా అని సైకిల్ స్టాండ్ వేసి ఒకవైపుకు ఒరిగిపోతున్న సైకిల్ వల్ల బరువు వల్ల పాల క్యాన్ తీసి కింద పెట్టానండి. కింద పెట్టి సైకిల్ స్టాండ్ వేసి చూస్తే అక్కడ ఉన్నటువంటి ఒక పాక లాంటి ఒక
ఇది ఉందండి, ఒక కట్టడం ఉంది, పాకలాగా ఉంది. అది ఆ పాకలాగా ఉన్న దాని దగ్గర ఎవరో కూర్చొని అటువైపు తిరిగి ఏడుస్తున్నారండి. అటువైపు తిరిగి ఏడుస్తుంటే ఎవరు ఎవరది అని అన్నాను. ఎవరది అని అంటే ఏడుపు ఆగిపోయింది. ఏడుపు ఆగిపోతే ఎవరో పిలిచారు కదా అని చెప్పి ఏడుపు ఆపేసినట్టుంది పాపం ఆడుకుతురి ఏ సమస్య వచ్చిందో అనుకుని కొంచెం దగ్గరికే వెళ్ళాను. అదంతా చెత్త చెదారము, పీతుల వాసన నింపుగా డంప్ యార్డ్లో ఎలా ఉంటుందో అలా ఉంది. ఏరియా అంతా చాలా కంపు కొడుతుంది. కంపు కొడుతుంటే ఏముంది కంపు కొడుతుంది, ఇలాంటి చోట ఆడకూతురు ఎందుకు ఉంది చెప్పమా అనుకున్నాను. నాకు రెండో ఆలోచన అయితే రాలేదు. ఏమా ఏడుస్తున్నావు, నీకేం కావాలి, ఏమైనా సాయం కావాలా అని అడిగాను. అడిగితే అంది 2 సార్లు. అంటే అయ్యో పాపం లేవలేకపోతుందేమో, ఏదైనా ప్రాబ్లం అయిందేమో, ఎవరైనా ఏదైనా చేశారే కాంప్రమైజ్ అని అనుకున్నా. ఇప్పుడున్నంత దారుణమైన స్థితిలో నేరం అప్పుడు ఉండేది కాదండి. ఏమ్మా ఏం కావాలి నీకు, కొంచెం నా దగ్గర పాలు ఉన్నాయి తేనా అని అడిగాను. అంది. ఇదేంటి ఒకే పద్ధతిలో మాట్లాడుతుంది ఈవిడ అని అనుకుని దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఈ చీకట్లో ఎందుకు కూర్చున్నావు, ఇంకాసేపట్లో తెల్లారిపోద్ది, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, నేను టీ కొట్టు కాసే వాళ్ళ అబ్బాయిని, నా పేరు కరీముల్లా, నీకేం భయం లేదు మాట్లాడు అన్నాను. అంటే అందండి. అనేటప్పటికీ నాకు ఒక రకమైన జడుపు పుట్టింది లోపల. అరే ఖుదా, నేను అసలు ఎవరిని ముట్టుకున్నాను, ఎవరి ఏడుపు ఇది, మనిషా కాదా అని ఫస్ట్ ఆలోచన వచ్చింది. మరొక్కసారి చూద్దాం, ఆ తర్వాత నాకు నచ్చకపోతే ఇంకా చిరజాయంగా అనుకుని ఇంకా లాభం లేదు అనుకొని, ఏమమ్మా ఇటు తిరిగి ఒకసారి, ఎవరు నువ్వు అని గట్టిగా అన్నాను. ఎవరు నువ్వు అంటే అంది. ఎవరో నోరు నొక్కేస్తుంటే ఊపిరి అందక కొట్టుకుంటారు కదా, అలాగా అనేటప్పటికి నాకు చాలా భయం వేసి పిచ్చిది అనుకున్నాను. మెయిన్గా పిచ్చిది అనుకుని భుజం మీద చెయ్యేశాను. ఏమమ్మా చూడిటు అని ఇలా వేసాను. చూడు ఇటు అనేసరికి వెనక్కి తిరిగి చూసిందండి. నా లైఫ్లో మా మతపరంగా మేము చాలా చూస్తూ ఉంటామండి, కానీ నా లైఫ్లో నేను చూసిన అతి భయంకరమైన సంఘటన ఇది. భుజం మీద చేసి మాజీ ఇటు చూడు, మాజీ అమ్మా ఇటు చూడు నా వైపు, ఎవరు నువ్వు అన్నాను నేను. అనేటప్పటికీ వెనక్కి ఇలా తిరిగి అన్నది. అనేటప్పటికీ ఏంటి ఇలాగంటుంది అనుకుని ఆ మొహం చూసి నాకు కాళ్ళు గచ్చ వణకడం మొదలెట్టేయండి. మామూలుగా వణకడం మొదలెట్టి ఇదేంది ఎందుకంటారా, ఆ మనిషికి అండి మీరు చెబితే నమ్మరు, మీరు ఈ కాలం పిల్లలు నమ్మకపోయచ్చు, కానీ ఎవరికైనా సంతానకు అనుభవాలు అవుతాయి, అప్పుడు నమ్ముతారు. ఆ మొహం ఒక పుర్రు ఉందండి, మొహం టైప్లో ఒక పుర్రు ఉంది, ఒక స్కల్లు. ఆ నోటి నుంచి ఒక రకమైన ఎర్రటి ద్రవం కారుతోంది. ఆ కళ్ళల్లోన చిన్న బల్బుల్లాగా వెలుగుతున్నాయి. ఆ ముసుగులాగా వేసుకున్న మాసిన బట్ట మొత్తం వదిలిపోయింది, అంటే కనపడలేదు మరి నాకు. తీరా చూస్తే ఒక స్కెలిటన్, ఒక ఎముకల పోగు, మన గ్రేవ్యార్డ్లోనూ పాతిపెట్టినటువంటి ఎముకల పోగు మట్టి అంటుకొని నానా రకాలైన సీదర్లు అంటుకొని కూర్చొని అక్కడ మనకి ఏడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందండి. మొత్తం ఆడమనిషే, ఎందుకంటే పొట్టిగా ఉంది, ఒక 5 అడుగుల కంటే ఉండదు, కానీ ఆ ఎముకలే ఉన్నాయి, ఒక్క అంగుళం ఇంచి కూడా చర్మం లేదు. వెనక్కి తిరిగి చూసి ఆ దవడలు కదిలించి అని నవ్వుతుంది. అది ఎంత వెరైటీగా, ఎంత వికృతంగా నవ్వుతున్నట్టు, అలా ఇది వాళ్ళు నేను ఈ పిశాసం నన్ను తినేస్తుందేమో అనుకుని అలా అని గట్టిగా కేక పెట్టి అక్కడి నుంచి పరుగు అందుకున్నానండి. మామూలు పరుగు అందుకు పడిపోయాను, 2 సార్లు పీతుల్లో పడిపోయినా కానీ లేచి అంటుకున్నా పట్టించుకోకుండా
తిరిగి నా సైకిల్ తీయడానికి నాకు చెయ్యి రాదు, తొక్కడానికి కాలు రాదు. కానీ నాకు నేను నచ్చెప్పుకొని అల్లాన్ని తలుచుకొని ఖురాన్ సూక్తులపై వల్లించుకుంటూ ఆ క్యారేజీ దాని మీద పెట్టేసి సైకిల్కి తగిలించేసి పాలు తొణికిపోతున్నాయి, మామూలు కాదు. ఎంత వేగం పెడల్ మట్టడం స్టార్ట్ చేశానంటే అంత వేగం స్టార్ట్ చేశాను. ఆ పెడల్ మట్టిన స్పీడ్కి సైకిల్ కటకట కటకట వణికిపోతుంది, అంటే ఊగిపోతుంది. ఆ ఊగిపోతున్న సైకిల్ని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ బాబా కొట్టుకు వెళ్ళిపోయానండి. వెళ్ళాను, బాబా అని గట్టిగా పిలిచాను. పిలిస్తే బేటా అనుకొని ఆయన వచ్చారు. ఆయన వచ్చి నన్ను ఏంటి పడిపోతున్నావు, క్యాహువా క్యాహువా అంటున్నాడు. ఇంకేం క్యాహువా, నాకు అసలు ఒంటి మీద తెలియలేదు. అయిపోయింది. ఆ తర్వాత పాలు కొంతవరకు ఉలకగా మిగిలిన ఒక షాపుకి వాడారంట. నాకు ఇంటికి తీసుకొచ్చారు, బాబా కూడా వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది బేట, ఎందుకలా పడిపోయావు అని చెప్పేసి అడిగారు. ఏంటి మొహం అంత, ఈ డ్రెస్ అంతా పీతులు లేటి, ఏమైంది నీకు అని అడిగితే జరిగిందంతా చెప్పానండి. చెప్తే ఆహా అలాంటిది ఒకటి చేరిందా ఇక్కడ అన్నాడు ఆయన. ఎందుకంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరూ ఖురాన్ చదువుతామండి, ప్రతి ఒక్కరూ 5 సార్లు నమాజ్ చేస్తాం. అవకాశం ఉన్నంత మట్టుకి ఎప్పుడు మానం. అలాంటిది మాకు భగవంతుడు ఇచ్చిన శక్తి చాలా ఎక్కువ. అయితే అందులో అలా జరిగిందా, సరే దాని సంగతి నేను చూస్తాను, రేపు నేను కూడా వస్తాను బేట, వెళ్దాం. అది ఉన్నదనుకో అయిపోయింది నా చేతిలో అన్నాడు ఆయన. అంటే మా మాజీ భయపడింది. ఎందుకు అనవసరంగా వీడిని ఎందుకు, కుర్రగాడిని ఎందుకు తీసుకెళ్ళటం, కావాలంటే నువ్వు పోతే కానీ నువ్వు రాడొద్దు అన్నాడు. లేదు, కుర్రగాడిని చేసి ఎముకలిపోకు భయపెడుతుందా, దాని సంగతి తేల్చి తీరుతా అన్నాడు. అనేసి నాకు రక్ష కట్టారు. తర్వాత దర్గాకి తీసుకెళ్ళారు, రక్ష కట్టారు, అంత అయిపోయింది. మరుసటి రోజు అక్కడ లోపలికి మా బాబా నాకు లేపి 4 గంటలకు లేపారు. లేపి రాబేట పోదామని. నేను రానంటే రానని. ఎందుకు బేట భయపడతా, శరీరం ఉన్న మనిషి బుద్ధికే భయపడాలి తప్ప ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళకి భయపడవలసిన అవసరం ఏముంది, పద వెళ్దామని. లేదు అది తినేస్తుంది, నేను రాను. ఏమీ కాదు, పద వెళ్దామని. తీరా వెళ్ళేటప్పటికండి నేను మా బాబాయ్ వెళ్ళాము. వెళ్ళేటప్పటికి అదే ఏరియాకి ఆ ఇంటికి తీసుకెళ్ళారు, మిల్క్ ఇంటికి కాదు, ఆ ఇంటికి తీసుకెళ్తే ఆ ఎముకల పోగు అక్కడే కూర్చొని ఏడుస్తుంది. ఏడుస్తుంటే సైతానికి బచ్చి ఇక్కడ కూర్చున్నావా నువ్వు, పిల్లలకి ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పేసి మా బాబా ఖురాన్ సూక్తులు గట్టిగా చదవడం మొదలుపెట్టారు. కొంతసేపు అయ్యేసరికి అది పెద్దగా భయపడలేదు. అంటే అది ఎంత ముదురు రకమో చూడండి. అంటే ప్రమాదకరమైనటువంటి పిశాసంలో అదొకటి అనమాట. ఏమాత్రం ఆగలేదండి. ఆగకుండా నెమ్మదిగా నడుచుకుంటూ ఇలాగ కుంటుకుంటుగా ముందుకు వంగినట్టుగా నడుచుకుంటూ అలా తిరుక్కుంటూ వీధులు తిరుక్కుంటూ అలా గడిపోయిందండి. మా వైపుకి తిరగలేదు, నిన్నట్లాగా అనలేదు, ఏం అనలేదు. కానీ ఒకటి అన్నది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను, నన్ను వదిలేయి అని మా బాబాతో చెప్పి ఫాస్ట్గా మెరుపు వేగంతో నడుచుకుంటూ వెళ్ళిపోయి తర్వాత అక్కడి నుంచి కుంటుకుంటూ మౌలాలి వీధుల్లో తిరుక్కుంటూ వెళ్ళిపోయిందండి. నువ్వు ఇలాగ వెళ్ళడానికి వీల్లేదు, నువ్వెందుకు ఇలాగ వస్తున్నావు, అందరినీ ఎందుకు భయపెడుతున్నావు అని అంటే, నీకు అర్హత లేదు చెప్పడానికి. నేను నీ కొడుకుని భయపెట్టాను అంటే ఆడు భయపడ్డాడు, నేను భయపెట్టలేదు. ఆడంతటా ఆడే వచ్చి నీకేం కావాలని అడిగాడు, నేను రమ్మనలేదు. అందులో న్యాయం ఉంది. న్యాయం ఉన్నప్పుడు నీ అల్లా కూడా నన్నేమీ చేయలేడు, ఏ దేవుడు నన్నేమీ చేయలేడు. నా అంతటి నేను వచ్చి నీ కొడుకుని పెట్టానా, నువ్వు ఎందులో పెట్టినా నేను సమ్మతిస్తాను. నా అంతటి నేను కూర్చుని ఏడ్చుకుంటూ ఉంటే నీ కొడుకుని ఎవడు రమ్మన్నాడు అన్నారు. అనేసి ఇప్పుడు నాలో న్యాయం ఉంది, నీలో న్యాయం లేదు, నీకంత హీరోయిజం చూపించుకోవాలనుకుంటే వెండితెరకి ఎక్కువ అనేసి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే మా బాబా చాలా కసిగా పళ్ళు నూరుకొని, అవును ఇది చెప్పింది కూడా నిజమే, ఏది ఏమైనా మనంతటి మనం కలగజేసుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి, పదబేట వెళ్ళిపోదాం అని చెప్పేసి తీసుకొచ్చారు. అప్పటికే నాకు ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. అది అలా నడుచుకుంటూ వెళ్ళడం. తర్వాత రోజుల్లో చాలామంది నడుస్తున్న ఎముకల పోగుని చూసినట్టుగా మా వయసు వాళ్ళు చెప్పేవారండి అప్పట్లో. అక్కడ ఏదో చెడుగాలి అనమాట. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మా బాబా మాకు చెప్పిన జీవన సూత్రం ఏంటంటే, అది మనుషులకి పనికొస్తుంది, ఈ దెయ్యాలకి పనికొస్తుంది, ఎవరికైనా పనికొస్తుంది. మనంతట మనం ఎవ్వరి గల్లత్తులోనికి మనం వెళ్ళకూడదు, గొడవలోనికి వెళ్ళకూడదు. మనంతట మనం వాళ్ళు పిలిస్తే తప్ప వెళ్ళకూడదు. ఏదైనా సహాయం అవసరమైతే హెల్ప్ మీ అంటేనే తప్ప చేయకూడదు.
నాకు సాయం చెయ్యు అని ఎవరైనా అడిగితేనే అది ఎలా అడిగినట్టు నువ్వు చెయ్యు, లేకపోతే నీ 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 మటుకు నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో అంతే అని చెప్పారండి. లేకపోతే మనం ఊరకనే ఉన్న దాంట్లో చేయి పెట్టినట్టు అవుతుంది. అంటుకున్నది మనమే కడుక్కోవాలి తప్ప దాని నుంచి చేయలేము. అందువల్ల ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండని చెప్పారండి. అయితే ఈ సంఘటన నేను ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేదు. నేను భయం పడుతున్నానని ఒక ఏడాది తర్వాత ఆ కొట్టు మా పెద్దన్నయ్యకి అప్పచెప్పి మేము పాత బస్తీ సైడ్ వచ్చేసి గల్లీళ్ళంట, ఆ పాత బస్తీ గల్లీల్లోని మేము ఒక టీ షాప్ తెరుచుకున్నామండి. అయితే ఆ టీ షాపు ఇప్పుడు చాలా పెద్ద టీ స్టాల్ అయిపోయింది, బేకరీ కూడా అయ్యింది. చాలా హ్యాపీగా ఉన్నామండి, అల్లా దైవల్ల అందరం ఉన్నాం. అందువల్ల మనకు తెలిసిందే వేదము, తెలిసిందే దైవుడి మాట, తెలియందల్లా కూడా పొల్లు. మనకు తెలియందంతా లేదు, వీళ్ళు దానికోసం చూస్తున్నారు దీనికోసం చూస్తున్నారు అని నోటికొచ్చినట్టుగా మాట్లాడుకోవడం కంటే కూడా మీకు నచ్చితే తప్పకుండా ముందుకెళ్ళనివ్వండి, చూడండి, మరి 10 మందికి చెప్పండి, గంట బెల్ల నొక్కించండి, మరి 10 మందికి చెప్పండి, 10 మందికి పంపించండి. మీకు నచ్చలేదు చూడడం మానేయండి, అంతే తప్పించి ఎవరిని కూడా మనం వ్యక్తిగతంగా దూషించడం అనేది అది మంచి పద్ధతి అయితే కాదండి. కనుక కొంతమంది ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది, ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది. కొంతమంది స్థితిగతులు అల్లా ఎలా ఇచ్చాడో మనకు తెలియదు, మన స్థితి ఏంటో మనకు తెలియదు. అటువంటప్పుడు ఆడైనా మగైనా మనం ఏదో ఒకటి అని మన పళ్ళు చూపించుకోవడం తప్ప వాళ్ళకేం పాపం వెళ్ళదండి, ఆ పాపం అంతా మన ఖాతాలోనే పడుద్ది. కనుక అలాంటి సైతాన్ బుద్ధులు మనలో ఉంటే కనుక వదిలించుకుందాం. తర్వాత 10 మందికి మేలు చేస్తూ, అడిగినప్పుడు మేలు చేస్తూ, తోడుగా ఉంటూ మన జీవితాన్ని పూర్తి చేసుకుందామండి. ఎవరికైనా నా మాటలు నచ్చకపోతే ఈ కరీముల్లాని క్షమించండి, ముజే మాఫ్ కర్నా. ఇంకా మీకు ఇష్టపడితే తప్పకుండా నా గురించి, నా కథ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ల డబ్బాలో పెట్టండి. కనుక గంట బెల్లు నొక్కండి, కామెంట్ల డబ్బాలో పెట్టండి. ఇంకా ఎక్కువ మంది ప్రోత్సాహం చెయ్యండి. దుష్టశక్తులు ఉన్నాయి, శాతాను ఉంది, ఆ శైతాన్ తాలూకా నీడ కూడా మన కుటుంబాల మీద పడకూడదు, భగవంతుడి స్పర్శ ఉండాలి అని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సిటీవీ ఛానల్స్ వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు సమంగా మాట్లాడడం రాదు, నేను ఈ విషయాన్ని నేను సరిగ్గా మీకు చేరవేయలేకపోయినట్లయితే నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు. కనుక నేను నా మాటల్లోనే యాజ్ ఇట్ ఈజ్గా నేను ఏం చెప్పానో అలాగే చెప్పమని చెప్పాను నేను మేడం గారికి. అందుకని ఏంటంటే ఆవిడ తప్పేయట్లేదు ఇందులో. ఎవరికైనా ఇది నచ్చకపోతే కనుక, నా మాట తీరు నచ్చకపోతే కనుక, అప్పటి కాలం వాళ్ళం కదండి, మాట తీరు నచ్చకపోతే కనుక ఏమనుకోకండి. నా కథ విన్నందుకు నమస్కారం అండి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా కరీముల్లా గారి లైవ్ ఎక్స్పీరియన్స్. ఎన్ని సంవత్సరాలైనా ఆయన మర్చిపోలేదు అంటే అందులోనే అర్థమవుతుంది ఆ రోజు ఆయన అనుభవించిన టెర్రర్ ఏ స్థాయిలో ఉందో. కనుక మా ఈ స్టోరీ నచ్చింది అంటే తప్పకుండా వారు చెప్పినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ అవర్స్ పెంచండి. మన పెద్ద ఛానల్, మదర్ ఛానల్ ఉంది కదండి, సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్, అది కూడా రెగ్యులర్గా శని ఆదివారాలు మీకు గోస్ట్ స్టోరీస్ వస్తున్నాయి, తప్పకుండా చూడండి. దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళండి, ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని బట్టి నేను కొత్త కొత్త కథలు, కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ గుర్తు చేసుకుని మరీ మీకు చెప్తానండి. సో ఇంకా నెక్స్ట్ మరొక టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్, ట్రూ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.